దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించి ఉన్నారు. ఈరోజు ప్రభువు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నారు, మన లోపల మహిమ రూపంలో ఉన్నారు. ఆ ప్రభువులో ఈ రోజంతా ఆనందించుదాం. ప్రియులారా, మనకి దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ శరీరముపై నొప్పి కలుగుతుంది. ఎందుకంటే ఆ నరాల చివర్లు, రక్తనాళాల చివర్లు మనకి దానికి తగులుతాయి. కాబట్టి ఆ నర్వ్ ఎండింగ్స్ సెన్సిటివ్గా, ఆ ఎండింగ్స్ స్కిన్లో ఉంటాయి. కాబట్టి దానికి దెబ్బ తగిలినప్పుడు మనకి నొప్పి కలుగుతుంది. దెబ్బ తగిలినప్పుడు రక్తం కూడా బయటికి వస్తుంది. ప్రియులారా, ఆ రక్తం అంతా కారిపోతే ఇక అందులో మనిషి బ్రతికి ఉండలేరు. ఎందుకంటే రక్తములో ప్రాణముంది అని లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతున్నాం. ప్రియులారా, రక్తము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, ఒక మనిషి జీవించాలంటే రక్తము చాలా ముఖ్యం. ప్రియులారా, చూడండి, రక్త సంబంధులు అని మనము పిలుస్తూ ఉంటాం. రక్త సంబంధులు ఒక ఇద్దరు సోదరులు ఉంటే వాళ్ళు వేరే వేరే దేశాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ బంధము ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు శారీరకంగా ఒకే ఇంట్లో కలిసి ఉన్నా, వేరే వేరే దేశాల్లో ఉన్నా కూడా ఆ రక్త సంబంధము ఎంత గాఢంగా ఉంటుందంటే ఏది కూడా వాళ్ళని విడదీయలేనంతగా ఉంటుంది. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా వారి మధ్యలో వ్యత్యాసం వచ్చినప్పుడు చూడండి, ఆ రక్తంలో ప్రాణముంది కాబట్టి ఆ వచ్చిన వ్యత్యాసము వారితో తిరిగి సమర్థించబడితే, తిరిగి సక్రమంగా చేయబడితే, తిరిగి వాళ్ళిద్దరు కలిసి జీవిస్తే మంచిది. కానీ కొన్నిసార్లు వారి మధ్యలో ఉన్న ఆ మనస్పర్ధ కొన్నిసార్లు తరతరముల వరకు కూడా అది ప్రాకిందంటే వారి మధ్యలో ఉండవలసిన ప్రేమకు బదులు ద్వేషము కలిగినప్పుడు ఎంతో ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఇదే పరిస్థితిని గురించి ఓబద్య ప్రవక్త ఏదోముతో అంటే ఏశావుతో చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, ఇస్సాకుకు 2 కవలలు జన్మించారు, ఏశావు, యాకోబు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఒకరితో ఒకరు పోరాటం చేస్తున్నారంట. అది గమనించిన తల్లి ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, నీ కడుపులో ఉన్నది 2 వ్యక్తులు మాత్రమే కాదు, 2 జాతులను నీవు మోస్తున్నావు. వాళ్ళు యాకోబు, ఏశావులు వారికి ఏదోములకు మరియు ఇశ్రాయేలీలకు మూల పురుషులుగా ఉండబోతున్నారు అని చెప్పి, ప్రియులారా, దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. ఏదోము అంటే ఏశావును ఆయన తిరస్కరించాడు. అంటే దేవుడే తిరస్కరించాడు కాబట్టి ఏదోము అలా అయిపోయాడు అనడానికి కారణం కాదు. ప్రియులారా, మనం తల్లి గర్భంలో రూపొందింపబడక మునిపే మనము ఎవరమో దేవుడికి తెలుసు. మన గతము తెలుసు, మన ప్రస్తుతము తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. ఓబద్య అనగా యావేను ఆరాధించువాడు, దేవుని యొక్క సేవకుడు, ప్రభు యొక్క సేవకుడు. ఆ ఎదోమీలతో, ఎదోము అంటే ఎర్రని వాడు, ఎర్రని రోమములు కలవాడు అని మనము ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, వీళ్ళిద్దరికి శత్రుత్వం ఎలా వచ్చింది? ఏశావు చక్కగా అతడు రైతుగా తన పని తను సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. యాకోబు మందల కాపరిగా ఉండి తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఎక్కడ వీళ్ళకి సమస్య వచ్చిందంటే, జ్యేష్ఠత్వము, జ్యేష్ఠ అధికారము ఒక కుటుంబంలో
చాలా శ్రేష్టమైనది ప్రియులారా. ఏ కుమారుడైతే జ్యేష్ఠుడిగా ఉంటాడో దేవుడికి అతనికి ప్రత్యేక కృపను అనుగ్రహించి ఉంటాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళని కూడా చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే జ్యేష్ఠత్వంలో ఉన్న అధికారం కానీ ఆశీర్వాదం కానీ అంత గొప్పది. కానీ ఈ ఏశావు ఏదోము అని పిలువబడేవాడు, ఎర్రని రోమములు కలవాడు, ఎర్రనివాడు అని పిలిచేవాడు. ఎర్రని తనము అతనికి చాలా ఇష్టం. చూడండి, ఒకరోజు తనకి ఆ అలసి సొలసి అతను పని చేసుకొని వేటాడి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉన్నాడు, ఆకలిగా ఉంది. అప్పుడు యాకోబు ఈ ఎర్రని పులుసు చేస్తూ ఉన్నప్పుడు, చిక్కుడుకాయల పులుసు చేస్తున్నప్పుడు ఎంతో మంచి సువాసన గల ఆకలి తట్టుకోలేక కొంచెం భోజనము పెట్టు అని అడిగినప్పుడు చూడండి, యాకోబు దేవునిచ్చే ప్రత్యేక ఆశీర్వాదం పొందినవాడు. సమయానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టి అతని ఆకలిని ఉపయోగించుకొని, నీ జ్యేష్ఠత్వము నాకు ఇస్తే ఈ పులుసు నీకు పెడతాను అని అతని ముందు చెప్పాడు. ప్రియులారా చూడండి, ఇప్పుడు నేను ఆకలితో చచ్చిపోతూ ఉంటే ఈ జ్యేష్ఠాధికారం నాకు ఎందుకు పనికి వస్తుంది అని ఆకలి గురించి మాత్రమే ఆలోచించాడు. కానీ జ్యేష్ఠత్వంలో ఉన్న శ్రేష్ఠత్వం గురించి ఆలోచించలేకపోయాడు. నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నానని ఒప్పుకొని ఆకలికి ఆగలేనివాడు ఆ ఎర్రని పులుసు తిన్నాడు, జ్యేష్ఠాధికారాన్ని కోల్పోయాడు. అంతేకాదు ప్రియులారా చూడండి, వారి తండ్రి ఇస్సాకు జ్యేష్ఠత్వాన్ని ఇతడు కోల్పోయాడని తెలుసో తెలియకో ఒక తండ్రిగా అతన్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పి వేటాడేవాడు కాబట్టి మంచి మాంసము వండుకొని తీసుకునిరా, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ప్రియులారా వేటాడడానికి, దాన్ని చంపడానికి, దాన్ని వండడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ పనిలో మునిగి ఉన్నాడు ఏశావు. కానీ ఇదంతా విన్నా వారి తల్లి మాత్రము యాకోబుతో చెప్తుంది, నువ్వు త్వరగా నీ మందలో నుండి ఒక గొర్రెపిల్లను తీసుకొనిరా, అది చక్కగా నేను వండి పెడతాను, నువ్వు ఏశావు వలె నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ తండ్రి ఆశీర్వాదము అది శాశ్వతంగా నీ మీద ఉండిపోతుంది కాబట్టి అతని ఆశీర్వాదం తీసుకో అన్నప్పుడు యాకోబు మంచివాడు కాబట్టి, ముందు అతనికి చెడుతనము లేదు కాబట్టి, అన్నలాంటి రోమములు, ఎర్రని రోమములు నాకు లేదు కదా, నా యొక్క మాట కూడా అన్నలాగా లేదు కదా అన్నప్పుడు తల్లి ఆ మోసానికి అతన్ని ప్రోత్సహించింది. కాబట్టి చూడండి, ఆ యొక్క జంతువు చర్మాన్ని కప్పుకొని మోసగించి తండ్రి దగ్గరికి వెళ్ళి మోసంతో ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇది తెలియక ఏసావు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఇదిగో ఆహారం తీసుకుని వచ్చాను, వేటాడి తీసుకుని వచ్చాను, ఇది భుజించి నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు, తండ్రి ఎవరు నువ్వు, ఆశీర్వాదం ఇచ్చేశాను కదా, నాకున్న ఆశీర్వాదములు అన్నీ ఇచ్చానంటే ఒక్కటి కూడా లేదంటే అన్నీ ఇచ్చానని ప్రియులారా అటు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఇటు తండ్రి నుంచి వచ్చే శాశ్వతమైన ఆశీర్వాదం కోల్పోయాడని ఆ బాధను తట్టుకోలేక ఎలాగైనా అతని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్రోకం, ఆ కోపం, ఆ ద్వేషం పగలాగా మారి అతన్ని ఎలాగైనా తమ్ముడని కూడా చూడకుండా అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అది తెలిసిన వారి తల్లి తన యొక్క సహోదరుని దగ్గరికి యాకోబునైతే పంపించింది. ఎన్నో సంవత్సరములు ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోయింది. యాకోబు తన మేనమామ వలన మోసగింపబడి తిరిగి వచ్చిన తర్వాత కూడా తల్లిని తండ్రిని అతడు చూశాడో లేదో మనకు తెలియదు. చూడండి, తల్లి నేర్పించిన అదే మోసము తను మోసగింపబడ్డాడు. కానీ తిరిగి తన తండ్రి ప్రదేశానికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు చాలా కాలం అయింది కాబట్టి దేవుడు ఏశావును కూడా బాగా దీవించాడు. కాబట్టి తనకి కావలసినంత ఉంది కాబట్టి యాకోబు భయముతో అతడికి ఇచ్చిన కానుకలను ఏశావు ఎదురు వెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా తీసుకోలేదు. నీవు తిరిగి వచ్చావు, నాకంతే సంతోషం, మనమిద్దరము సంతోషంగా ఉందాం, దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు, నేను దానితో తృప్తిగా ఉన్నాను, నీది ఏది కూడా నాకు వద్దన్నాడు. ప్రియులారా, అంటే దేవుడు ఏశావును కూడా బాగా దీవించాడు. అన్నదమ్ములిద్దరు కూడా
బాగా కలిసిపోయారు. కానీ రక్తములో ప్రాణముంది. వీరిద్దరి రక్తము వారి తరతరముల వరకు కూడా ఆ ద్వేషాన్ని మాత్రము అలా కొనసాగుతూ వచ్చింది ప్రియులారా. వీళ్ళిద్దరైతే కలిసిపోయారు, ప్రేమించుకున్నారు, ఒకరినొకరు క్షమించుకున్నారు. కానీ వీళ్ళిద్దరు కలవక ముందు వారి కుమార్తెలతో వారి సంతానముతో వాళ్ళు ఏం మాట్లాడారో, వారి సంతానము ఏ పగ గురించిన మాటలు విన్నదో, ఏ మోసం చేసిన మాటలు విన్నదో, ఏ వాళ్ళని నాశనం చేయాలన్న మాటలు ఏశావు మరలా పలుకుతూ ఉన్నప్పుడు వారి సంతానం ఆ మాటలు విన్నది. కాబట్టి వారి మూల పురుషులిద్దరూ ఒకరినొకరు మన్నించుకొని కలుసుకున్నా కూడా ఏశావు సంతానం మాత్రము యాకోబు సంతానాన్ని మన్నించలేకపోయింది ప్రియులారా. ఐగుప్తు బానిసత్వము నుంచి యాకోబు సంతతి ఇశ్రాయేలీలు, హెబ్రీలు కానాను ప్రాంతానికి వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఎదోమీల ప్రాంతం గుండా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో సంప్రదించారు. మీకు సంబంధించింది ఏది కూడా మేము తీసుకోము, ఒకవేళ నీరు కానీ ఏదైనా తీసుకుంటే మేము వెల చెల్లిస్తాము, మీ ప్రాంతము గుండా మమ్మల్ని నడిచి వెళ్ళనివ్వండి అంటే తమ సోదరుల సంతానం కదా, ప్రేమ చూపించి వెళ్ళనివ్వవచ్చు కదా. ససేమిరా అన్నారు ప్రియులారా. మీరు వెళ్ళకూడదు, మేము అనుమతించము అంటే వారి మీద ఉన్న కోపము ఎలా చూపిస్తున్నారో చూడండి. అంతేకాదు, ఎప్పుడెప్పుడైతే ఈ ఇశ్రాయేలీల మీద చుట్టుప్రక్కల ఉన్న రాజులు వారి మీద యుద్ధం చేస్తున్నారో, అయ్యో మన సోదరుడి సంతానం మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వారికి మనం సహాయం చేద్దాము అనడానికి బదులుగా ఎవరెవరైతే శత్రురాజులు వాళ్ళని కొల్లగొడుతున్నారో వీళ్ళు కూడా వాళ్ళని కొల్లగొడుతున్నారు ప్రియులారా. ఒకవేళ శత్రురాజుల నుంచి యాకోబు సంతతి ఎవరైనా పారిపోతుంటే వాళ్ళని మరలా పట్టుకొని శత్రురాజులకు అప్పగిస్తున్నారు. పారిపోతున్న వాళ్ళని వీళ్ళే చంపివేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు దాగుకొని ఉన్నారో ఈ ఎదోమీలే శత్రురాజులకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకున్నదంతా కూడా కొల్లగొడుతున్నారు. చూడండి ప్రియులారా, రక్తంలో ప్రాణం ఉందంటే ప్రేమ పెరగవలసిన స్థలములో వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆ మన్నింపు దొరికే వరకు, మన్నింపు ఇచ్చే వరకు ఏ పగతో కూడిన మాటలు మాట్లాడారో ఆ సంతానంలో అవి నిలిచిపోయాయి. కాబట్టి తరతరముల వరకు కూడా ఎదోమీలు ఇశ్రాయేలులను బాధిస్తూనే ఉన్నారు. దేవుడు ఓబద్యా ప్రవక్త ద్వారా ఎదోమీలతో వారు చేసిన అరాచకాన్ని చూసి, మీరు మీ యొక్క సోదరులకు దయ చూపించలేదు, ఇంతగా మీరు ఉన్నత స్థలములలో మీరు నివాసములు కట్టుకున్నారు, కాబట్టి ఎవ్వరు మీకు ఏ హాని చేయలేరని మీరు అనుకుంటున్నారు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, మీ మీదికి నేను శత్రువులను మిమ్మల్ని పంపిస్తాను, మీరు చేసిన విధంగా మీకు నేను నాశనాన్ని కలిగిస్తానని స్వర్గాధిపతి అయిన దేవుడు ఎదోమీలతో చెప్తున్నాడు. ప్రియులారా, మనకి కూడా మన కుటుంబాల్లో కొన్నిసార్లు విభేదాలు రావచ్చు. మన సోదరులతోటే మనకి కొన్ని మనస్పర్ధలు రావచ్చు. ఆ కోపంలో ఉన్నప్పుడు మనము మన పిల్లలతో, భర్తతో, భార్యతో మనం ఏం చెప్తున్నామో ఆ మాటలే మన పిల్లలు వింటున్నారు. తర్వాత కొద్ది కాలం తర్వాత మీ సోదరులు తిరిగి కలిసిపోవచ్చు, అన్నదమ్ములు తిరిగి కలిసిపోవచ్చు, మీరు ఒకరినొకరు మన్నించుకోవచ్చు. ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా మీరు ఏ ద్వేషమనే విత్తనాలను మీ సంతానంలో, మీ పిల్లల్లో వేస్తున్నారో రక్తంలో ప్రాణం ఉంది. కాబట్టి ఆ ద్వేషము, పగ, మోసము అవన్నీ కూడా తరతరాల్లో అది ప్రాకిపోతూ ఉంది ప్రియులారా. కాబట్టి మనము, దేవుడు మనకి ప్రేమను చూపించాడు, మనల్ని దేవుడు ఏశావు పట్ల కూడా ప్రేమను చూపించాడు. కాబట్టే అతని యొక్క సంతతిని కూడా విస్తరింపచేశాడు, ఆశీర్వదించాడు. మరి అది గమనించిన ఏశావు తన సంతానంతో, మీరు కూడా నా సోదరుని సంతానంతో ప్రేమగా ఉండాలి అని చెప్పగలిగి ఉంటే ఈ రెండు జాతుల మధ్య ఇంత వైరము ఉండేది కాదు. దేవుడు వాళ్ళని నాశనము చేయవలసిన అవసరం ఉండేది కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవచనము చెప్పించవలసిన అవసరం ఉండేది కాదు. నా ప్రియ సహోదరి, వీళ్ళందరి జీవితాన్ని చూసినప్పుడు మన సోదరులతో మనం ఎలా ప్రేమగా ఉంటున్నామా,
వైరం కలిగి ఉంటున్నామా? మనకి సోదరుల మధ్య కలిగిన ఆ మనస్పర్ధల్ని, వైరాన్ని మన పిల్లలతో కూడా పంచుకొని వాళ్ళల్లో కూడా ఆ విషపు బీజాలను మనము నాటుతున్నామా? మన వృద్ధాప్యంలో మనము సోదరులను కలుసుకొని వాళ్ళని మన్నిస్తూ ఉన్నామేమో. ఆ విషయాన్ని కూడా మన సంతానంతో మనం చెప్పగలిగితే మన సంతానం తర్వాత తరాలు వాళ్ళు కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడే ప్రేమ ఎచ్చట ఉండునో దైవం అచ్చట ఉండును. మనల్ని ప్రేమించిన దేవుడు మనం కూడా అందరినీ ప్రేమించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి మనము ఇతరుల పట్ల చూపించే ప్రేమనే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఏ ప్రేమను దేవుని దగ్గర నుంచి మనం అనుభవిస్తున్నామో ఇతరులకు అందరికీ అది పంచిపెట్టడానికి, ముఖ్యంగా మన సంతానము తరతరములలో దేవుని ప్రేమనే మనము వారికి ప్రసారము చేయాలి. అది వాళ్ళు అనుభవించేలా చూడాలి. అది వాళ్ళు ఇతరులకు పంచిపెట్టేలా చూడాలి. అటువంటి జీవితాన్ని మనము మన తర్వాతి తరాల వారికి ఇవ్వగలిగినప్పుడు మనం ఈ లోకంలో ఉన్న మన ఈ లోక జీవితము గతించిపోయినా మన తర్వాతి తరాల వాళ్ళు మన వల్ల ఆశీర్వాదాన్ని పొందుతారు, దేవుని కృపలో జీవిస్తారు. ఈరోజు ఈ ఉదయకాలము మనము మన పిల్లలతో ఏ మాటలు చెప్తున్నామో, మన సోదరులతో ఉన్న ఆ యొక్క మనస్పర్ధల్నే వాళ్ళతో పంచుకుంటున్నామా, లేదా మనము వాళ్ళని క్షమించినట్లు వాళ్ళు కూడా అందరినీ క్షమించి అందరితో ప్రేమ కలిగిన వారిగా జీవించాలని అలాంటి మాటలను చెప్తున్నామా? లేనట్లయితే ఈ ఉదయకాలంలో దేవుని దగ్గర నుంచి క్షమాపణ అడుగుదాం. ఏసావును తృణీకరించిన దేవుడు మనల్ని తృణీకరించకుండా దేవుడు యాకోబుని ఎన్నుకున్నట్లుగా మనల్ని కూడా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలము మన బంధుమిత్రులందరితో కూడా ఐక్యపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా, నీవు పరలోకము నుండి దిగివచ్చి ప్రేమ అంటే ఏంటో అయ్యా సిలువ బలి యాగము ద్వారా అయ్యా నిన్ను దూషించిన వాళ్ళని, నిన్ను తిరస్కరించిన వాళ్ళని, నీ మీద ఉమ్మి వేసిన వాళ్ళని, నిన్ను సిలువ నుండి క్రిందికి దిగిరా అని నిన్ను అయ్యా తూలనాడిన వాళ్ళని కూడా ప్రభా మీరు క్షమించారు. వాళ్ళని అర్థం చేసుకున్నారు. తండ్రి ప్రేమను మీరు మాటల్లోనే కాదు క్రియల్లో, నేడే నీవు నాతో పరదేశులో ఉంటావు అని చెప్పి అయ్యా సత్యంలోనికి నిత్యత్వంలోనికి నడిపించారు. తండ్రి అబ్బా, నిత్యుడవైన నీవు, పరిశుద్ధుడవైన నీవు నీ ప్రతి మాటలో ప్రతి క్రియలో తండ్రి ప్రేమను చూపించి అందరిని తండ్రి వైపుకు ఆకర్షించావు. కాబట్టే నీ ప్రతి మాట ప్రతి క్రియ ఎంతోమందికి ఆదర్శంగా, ఎంతోమందికి ఆశీర్వాదంగా మారింది ప్రభా. అయ్యా మా ఈ లోకపు జీవితము కూడా అయ్యా మాలో ఉన్న మనస్పర్ధలను, మాలో ఉన్న నాయన కలహాలను మేము ఇతరులతో మా తర్వాతి తరాల వారితో మేము పంచుకోకుండా ప్రేమను మాత్రమే, ఐక్యతను అందరితో కలిసి జీవించినట్లుగా అయ్యా మా జీవితాలు ఉండునట్లుగా, మా మాటలు ఉండునట్లుగా మాకు నూతన అభిషేకాన్ని దయచేయమని, మా జీవితాలు మా తర్వాతి తరాల వారికి ఆదర్శంగా ఆశీర్వాదంగా ఉండినట్లు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అనుగ్రహించు నూతన అభిషేకం ద్వారా ఏ కార్యం ఎలా చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ అభిషేకం మనకు నేర్పిస్తుంది అన్న వాగ్దానం ఈరోజు మనందరిలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.